ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రివ్యూ తెలుగు. సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఫైనల్గా సిరీస్ అయితే చూడడం అయిపోయింది. మరి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, మీనా అండ్ గ్యాంగ్ గర్ల్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏసీపీ వర్తికాకి ఒక పెద్ద కంటైనర్ దొరుకుతుంది. దాంట్లో చాలామంది అమ్మాయిలు ఉంటారు. సో దీని వెనక ఎవరున్నారు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 40 to 50 minutes మధ్యలో ఉంటాయి. సిరీస్ అయితే అంతేం లేదు. యాక్చువల్గా ఫస్ట్ సీజన్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ సీజన్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ ఈ సీజన్ 3 మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ ఇంటెన్స్గా మంచిగా స్టార్ట్ అవుతుంది, బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఆ స్లో నరేషన్ వల్ల ఎక్కడ కూడా పెద్దగా హై మూమెంట్స్ లేకుండా అలా వెళ్తూ ఉంటుంది అంతే. అయితే గర్ల్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకు చూపిస్తారు. ఇక్కడ చూసే వాళ్ళని హుక్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్. కానీ ఇన్వెస్టిగేషన్ చాలా ప్రెడిక్టబుల్గా అండ్ అన్ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. నాకైతే 6 ఎపిసోడ్స్ ఉన్నా కూడా చాలా బోర్ కొట్టింది సిరీస్. ఏదో ఒక లెంతీ సిరీస్ చూస్తున్నా ఫీలింగ్ వచ్చింది. గర్ల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ స్టోరీస్ ఎన్నో చూసాం. సో కొత్తగా అంటూ ఏమీ లేదు సిరీస్లో. అయితే స్టోరీ రొటీన్ ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ ఎంగేజ్ చేసేలా పెట్టి మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టుంటే సిరీస్ కొంచెం బెటర్గా ఉండేది. సో సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్సెస్. మైనస్ పాయింట్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ, వీక్ రైటింగ్ అండ్ ప్రెడిక్టబుల్ నరేషన్. ఫైనల్గా సిరీస్లో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే అంతేం లేదు, బట్ ఫౌల్ వర్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ఏసీపీ వర్తికగా షెఫాలిషా బాగా చేసింది అండ్ తన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సిరీస్లో హైలైట్ అయింది మాత్రం హుమా కురేషి. మీనా క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే, పర్లేదు. ఢిల్లీ క్రైమ్ అన్ని సీజన్స్లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. లైక్ ఆ డార్క్ లైటింగ్తో, క్రైమ్ మూడ్కి సెట్ అయ్యేలా కలర్ ప్యాలెట్తో చాలా బాగుంటుంది. అండ్ సీజన్ 3లో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో ఫైనల్గా సిరీస్ చూడొచ్చా అంటే నేనైతే స్కిప్ అని చెప్తా. బట్ ప్రీవియస్ సీజన్స్కి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో అంతే. ఇంకా మరి ఈ రివ్యూ మీకు నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.